అరే! మీలో ఎంతమందికి ఈ మూన్ పకోడీ అంటే ఇష్టం? నాకైతే చిన్నప్పుడు బాగా యాదుకుంది. మా బాపు ఎప్పుడైనా సాయంత్రం పూట బయటకి తోలుకపోయారనుకోర్రి, మంచిగా ఒక అంకుల్ ఉంటుండే. ఒక లిఫాఫాలాగా ఇస్తార్‌ని గుట్టేసి దాంట్లో ఏసేస్తుండే. మస్తు టేస్ట్ అనిపిస్తుండే. చిన్నప్పుడు రోజులే వేరే గదా! ఇక ఆనొచ్చేటట్టుందని మా అమ్మని గూడా ఉండమంటే వండుతుందన్నట్టు. ఇక రీల్స్ చూస్తా ఉంటే ఊకే బ్యాంకాక్ అక్క సెన్సోరా, సెన్సోరా అంటదని జెప్పేసి పోయిన నెలలో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం. మంచిగా పని చేసింది. ఇక అయిపోయింది గదా అని మళ్ళీ ఆర్డర్ పెడదామని చూసి వీళ్ళ దగ్గర మంచిగా అమెజాన్‌లో వీళ్ళ వెబ్‌సైట్‌లో మంచి మంచి ఆఫర్‌లున్నాయి. 6 టూత్ పేస్ట్ కొన్నామనుకోర్రి, మంచి ప్రోడక్ట్ క్వాలిటీవి 6 బ్రష్‌లు, 6 టంగ్ క్లీనర్‌లు ఫ్రీ వస్తున్నారు. అవి కూడా సెన్సారే అన్నట్టు. అందుకని చెప్పేసి ఆర్డర్ చేసిన. అరే మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనం బయట ఫుడ్ తింటప్పుడు ఏందంటారు బ్యాడ్ స్మెల్, గమ్ బ్లీడింగ్, టూత్ ఏక్ అవన్నీ వస్తుంటాయి కదా! ఈ టూత్ పేస్ట్ వాడరు అనుకోర్రి, మంచి హెర్బల్ ఇంకా పొటాషియం నైట్రేట్ ఉంటది కాబట్టి ఈజీగా ఉంటది. ఈ గ్రీన్ వచ్చేసి గమ్ కేర్‌కి వాడొచ్చు. బ్లూ వచ్చి సెన్సిటివిటీకి వాడొచ్చు అన్నట్టు. ఇక మంచిగా నానబెట్టుకున్న రుబ్బుకున్న పెసరపప్పులో మనం ఉల్లిగడ్డలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం అల్లం ముక్కలు వేసుకొని గోలించుకుర్రు అనుకోర్రి. అరే పచ్చిమిరపకాయలు గోలించుకోర్రి, అస్సలు మర్చిపోకుర్రి. ఇక సెన్సోరా గిట్లా వాడిర్రు అనుకోర్రి, గరం గరం తిన్న పళ్ళకి ఏం కాదు. జర కేర్ తీసుకోర్రి.